స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ పెట్టారట. సిద్దిపేట జిల్లాతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంపై దృష్టి సారిస్తున్నారట. విజయావకాశాలపై సర్వేలు చేయించుకుంటూ ఆ దిశగా పావులు కదుపుతున్నారట. సర్వే నివేదిక రాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచే నేతలు వారికి ఉన్న బలం బలహీనతలపై కార్యకర్తలతో సమావేశానికి సిద్ధమవుతున్నారట. ఇంతకీ హుస్నాబాద్లో జరుగుతున్న చర్చ ఏంటి? అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ రీచ్ అవుతారా? హుస్నాబాద్లో పొన్నం బలం బలహీనతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర. జిల్లాలో మరెక్కడా లేని విధంగా అక్కడ కొత్తగా వచ్చిన నేతలను అక్కున చేర్చుకుంటారు హుస్నాబాద్ ఓటర్లు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వారే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయాల్లో ఫోకస్ అవుతుంటారు. అలాంటి నాయకుడే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు, తన కంచుకోటగా మార్చుకోవడానికి మంత్రి పొన్నం అదే పనిగా శ్రమిస్తున్నారట. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఆదేశించడంతో అన్ని పార్టీల శ్రేణుల్లో జోష్ పెరిగింది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికల రంగంలోకి దిగి కసరత్తు మొదలుపెట్టారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారట. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలని, ఇవ్వలేని పక్షంలో నామినేటెడ్ పదవులను జిల్లా స్థాయిలో కట్టబెట్టాలంటూ సీఎం సూచించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వెనువెంటనే కార్యాచరణకు పదును పెట్టి ఆచరణకు పూనుకున్నారట. హుస్నాబాద్ నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా పట్టును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించే దిశగా పొన్నం ప్రభాకర్ కసరత్తు మొదలు పెట్టారంట. ప్రత్యర్థుల కంటే ముందే రంగంలోకి దిగి పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయడంలో మరోమారు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్నే పునరావృతం చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో ప్లాస్టిక్ను సమూలంగా లేకుండా చేయాలని స్టీల్ బ్యాంక్ పేరిట మహిళలను ఏకం చేస్తున్నారట. ఇటీవలే తన తండ్రి పేరిట 2.5 కోట్ల రూపాయలతో కోహెడా మండలంలో స్వశక్తి సంఘాలకు ఉచిత స్టీల్ బ్యాంకు అందజేశారు. ఎన్నికల్లో మహిళా ఓట్లు చీలిపోకుండా గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేస్తూ మహిళలను స్థానిక ఎన్నికల్లో నిలబెట్టేందుకు వ్యూహం పడినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడా, అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్, చిగురుమామిడిల్లో వరుసగా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్కు ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పార్టీ యంత్రాంగం తీసుకోవాల్సిన చొరవ గురించి దిశానిర్దేశం చేసి పార్టీ క్యాడర్ను మంత్రి పొన్నం అలర్ట్ చేస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం పోటీ చేసి విజయం సాధించారు. ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మిగతా సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచినా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే అధికంగా మెజారిటీ లభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యూహాత్మకంగా మొదటి నుంచి పావులు కదుపుతున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారట. దీంతో 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు హుస్నాబాద్ నియోజకవర్గంలో మాత్రం పట్టు లేకుండా పోయింది. ఆ క్రమంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రి పొన్నం ముందస్తుగానే అప్రమత్తమయ్యారట. ఆయన కృషితో దశాబ్ద కాలం తర్వాత స్థానిక సంస్థల పదవులపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా దాదాపు పదవులన్నీ బీఆర్ఎస్ ఖాతాలోనే పడడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పదవుల కోసం ఆవురావురుమన్నట్టు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా గ్రామ స్థాయి నుంచి పట్టును మరింత పెంచుకోవాలనే దిశగా మంత్రి పొన్నం
పొన్నం ప్రభాకర్ మండలాల వారీగా నేతలకు గైడ్ చేస్తున్నారు. మరి విజయమే లక్ష్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలనే మంత్రి సంకల్పం నెరవేరుతుందా? కాంగ్రెస్ శ్రేణుల ఆశలు నెరవేరుతాయా? చూడాల్సిందే.